ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి నుంచి కొత్త కేసులు నమోదు కాకపోవడంతో నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 592 కేసులు నమోదయ్యాయి. 511 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక వింత వ్యాధి లక్షణాలతో ముగ్గురు చనిపోయినట్లుగా వైద్య అధికారులు తేల్చారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా 2 ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 3కు చేరుకుంది. అటు బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో 70% సీసం ఉన్నట్లు జాతీయ వైద్య బృందాలు నిర్ధారించాయి. ఈ రోగం మూలాలను ఛేదించే పనిలో ఉన్నారు నిపుణులు. సీసంతో పాటు క్రిమిసంహారక మందుల అవశేషాలను గుర్తించారు. బాధితుల శరీరంలో సీసం శాతం అత్యధికంగా ఉన్నట్లు తేలింది. దీనికి తగ్గట్టుగానే తుది నివేదిక రూపకల్పనకు న్యూఢిల్లీ ఎయిమ్స్, ఐటీసీటీ నిపుణులు సిద్దమవుతున్నారు. మరోవైపు అంతుపట్టని ఈ రోగం మూలాలను ఛేదించే తుది అంకం ఆరంభమైంది. రోగుల శరీరాల్లో సీసంతో పాటు ఆర్గానోక్లోరిన్ రకానికి చెందిన క్రిమి సంహారక మందుల అవశేషాలను పెద్ద ఎత్తున తాజాగా వైద్య బృందాలు గుర్తించాయి. క్రిమి సంహారక మందులు మితిమీరి వాడిన పొలంలో గడ్డి తిన్న పశువుల నుంచి తీసిన పాల ద్వారా, ఆ పొలంలో పండించిన ఆహార ఉత్పత్తుల ద్వారా ఈ అవశేషాలు శరీరంలోకి చేరి ఉంటాయని న్యూఢిల్లీ ఎయిమ్స్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చాయి. అలాగే రసాయనాలు వాడి నిర్వహిస్తున్న చేపల చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరిక కూడా దీనికి ఒక కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటికే 1/2 డజనుకు పైగా నిపుణుల బృందాలు ఏలూరులో నమూనాలను సేకరించాయి. వాటిలో కొన్ని నమూనాల ఫలితాలొచ్చాయి. మరికొన్ని ఇంకా రావాల్సి ఉంది. కానీ 5 రోజులు గడుస్తున్నా ఏలూరు అడజడికి కారణం ఏంటి అనేది ఇతమిద్ధంగా ఇది అని చెప్పలేని పరిస్థితి. Download Moj.